రండి అందరికీ చెప్పు. ఒక్క సెకండ్ ఆగమని. ఏం కాదు, ఒక్క నిమిషం ఆగు. చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ 3 రకాల కిట్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మనకు దొరికిన సబ్స్టెన్స్ అది నార్కోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కిందకి వస్తుందా లేదా అని చెప్పి టెస్టింగ్ చేసే కిట్ ఒకటి. మిగతా 2 కిట్స్ వచ్చేసి ఒక కన్జ్యూమర్ అతను ఏ డ్రగ్ యూజ్ చేస్తాడు, అతను ఏ డ్రగ్ కన్జ్యూమ్ చేస్తాడు అని చెప్పేసి చేసేది ఒక 2 కిట్స్ అన్నమాట. ఇది వచ్చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ అన్నమాట, మల్టీ డ్రగ్ టెస్టింగ్ కిట్. అంటే ఒక సబ్స్టెన్స్ ఒక వ్యక్తి దగ్గర దొరికినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ డ్రగ్ అని చెప్పి చెప్పడానికి తెలుసుకోవడం కోసం ఇది వాడతాం అన్నమాట. దీంట్లో ఈ విధంగా వాయిల్స్ ఉంటాయి. మనకు దొరికిన డ్రగ్ని ఈ వాయిల్లో వేసినప్పుడు 1 or 2 minutes తర్వాత ఈ విధంగా కలరేషన్ వస్తుంది అన్నమాట. ఈ కలరేషన్ బట్టి మనకు దొరికిన సబ్స్టెన్స్ ఏ డ్రగ్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఒక వ్యక్తి అతను డ్రగ్ దొరకదు కానీ అతను మనకి డౌట్ ఉంటుంది అతను డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు చెప్పేసి. సో అప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం యూరినరీ శాంపుల్ కలెక్ట్ చేస్తాం. ఈ యూరినరీ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్లో బట్టి మనకు ఎక్కడైతే మార్క్ వస్తుందో దాన్ని బట్టి మనము అతను ఏ డ్రగ్ కన్జ్యూమ్ చేశాడు, 1 లేకపోతే 2 కూడా, ఒకవేళ 3 ఉంటే 3 మార్క్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి మనము అతను ఏ డ్రగ్ యొక్క అడిక్ట్గా చెప్పచ్చు. ఇది యూరినరీ టెస్టింగ్. తర్వాత ఇది సెలైవా టెస్టింగ్. ఇది సెలైవా కలెక్ట్ చేస్తాం. అతన్ని సెలైవా కలెక్ట్ చేసి అతను పాజిటివ్గా కాదని చెప్పేసి తెలియజేస్తాం. గోపి మిమ్మల్ని కప్పేసింది సార్. ఏం చేస్తాం